ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయ కాలమున దేవుని వాక్యమును వింటున్నకు సిద్ధపరిచిన ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నానండి. ఎలా ఉన్నారండి? మరి దేవుడైతే ఈ నూతన దినమును మనకి ఇచ్చి ఉన్నాడు. ఆయనలో ఎదుగుటకు, ఆయన నామమున మనం ముందుకు సాగుటకు మనకి ఈ దినమును ఇచ్చి ఉన్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులై జీవించండి. మరి ఈ రోజు దేవుని వాక్యం మనం చూసినట్లయితే 105వ కీర్తన 41వ వచనంలో దేవుడు ఇలా మాట్లాడుచున్నాడు. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను, ఎడారులలో అవి ఏర్లై పారెను. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఏమని? బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చిన, అవి ఎడారిలో అంట నీళ్లులాగా పారి ఉన్నాయని దేవుడు వాక్యం ద్వారా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎడారి లాంటి జీవితాలలో కూడా దేవుడు చిగురింపు చేయవాడు. ఆయన నీళ్ళని ప్రవాహముగా చేయ శక్తి గలవాడై ఉన్నాడు. మరి నీకు ఆధారమే లేనప్పుడు, నిరీక్షణే లేనప్పుడు కూడా ఆయన అయితే నీ ఆధారం లేని స్థితిలో కూడా ఆయన ఆధారముగా ఉండి నిన్ను, నీ జీవితాన్ని ముందుకు కొనసాగించి వాడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఎడారి వలె నీ జీవితము ఒక ఎడారి వలె ఉన్నదా? భయముతో ఉన్నదా? భయకంపంతో నీవు జీవిస్తున్నావా? ఏమీ లేని స్థితిలో నీవు జీవిస్తున్నావా? ఒక కరువు వలె నీవు ఉన్నావేమో. కానీ ఉదయకాలంలో దేవుడు నిన్ను చూస్తున్నాడు, నీ మనసును చూస్తున్నాడు. కాబట్టి అంటున్నాడు, మరి ఆశపడుతున్నావేమో దేవుని యందు. దేవుడు అంటున్నాడు, నీ జీవితం ఎడారిలో ఉన్నా కూడా నేను నీ యొక్క జీవితంలో నీటిని ప్రవాహముగా ప్రవహింప చేయగల శక్తి దేవుని నామమునకు ఉంది. కాబట్టి ఆయన అంటున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి బండ వలె ఉన్న హృదయాలను కూడా ఆయన మెత్తని మనస్సుగా మార్చగల శక్తివంతుడు అయి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో శక్తివంతుడు ఆయన. నీ యొక్క జీవితంలో నువ్వు అనేక ఇబ్బందులు కూడా నువ్వు పోతున్నప్పుడు కూడా ఆయన నిన్ను ఒక సమస్యలు లేని ఒక మంచి మార్గంలో నడిపించే సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయనలో నువ్వు నిరీక్షణ కలిగి ఉండుము. ఆయనపై ఆధారపడి నువ్వు జీవించినట్లయితే దేవుడు నీ పక్షంలో ఉండి గొప్ప కార్యంలో ఆయన చేయువాడై ఉన్నాడు. కాబట్టి చిగురింప చేయువాడై ఉన్నాడు. ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించగల సమర్థుడు ఆయన. కాబట్టి ఆయన నోట నుండి వెలువడి ప్రతి ఒక్క వాక్కును, ప్రతి ఒక్క మాటను కూడా నీవు విశ్వసించి ఈ వాక్యం ప్రకారం నువ్వు జీవించినట్లయితే, ఈ వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యాన్ని ధ్యానిస్తూ నువ్వు ముందుకు నడిచినట్లయితే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ ప్రాంతంలో నిన్ను ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చివాడై ఉన్నాడు. కాబట్టి నిరాశలో ఉన్నావేమో, నీకు ఆశను చూపిస్తున్నాడు, నీ యొక్క ఆశను తృప్తిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆయనలో ముందుకు సాగుము. అది కరువైనా, ఇబ్బంది అయినా, ఇరుకైనా సరే నీ పట్ల గొప్ప కార్యాలు చేయువాడై ఉన్నాడు. తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దామండి. పరిశుద్ర మహాగణుడానికి కొందనాలు, స్తోత్రాలయ. ఈ ఉదయ కాలమున ప్రభువా మాతో మాట్లాడుచున్నావు. బండను చీల్చి నీటి బొగ్గలు పుట్టించగల సమర్థుడవై ఉన్నావు నువ్వు మాట్లాడుచున్నావు. ఎడారులయ నీటిని ఒక నది వల్ల ప్రవహింప చేస్తాను నువ్వు అని మాట్లాడుతున్నావు. కాబట్టి ప్రభా, నీ వాక్యం ప్రకారం మేము జీవిస్తుండగా దేవా, ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి ప్రభా. మరి మా జీవితాలు ఎడారిగా ఉంటే ప్రభా, నీటి బుగ్గలు పుట్టించి ఆయా జల ప్రవాహముగా నువ్వు మార్చి ప్రభువా, నీలో మేము ఎదుగుటకు ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని నజరేయుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్